హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సెస్సీ వెల్త్ క్రియేటర్స్. సో ఈ వీడియోలో ప్రస్తుతం మార్కెట్స్ పడుతున్నాయి. ఈ పడుతున్న టైంలో మనం అక్యూములేట్ చేసుకోదగ్గ ఒక 10 మంచి స్టాక్స్ గురించి డిస్కస్ అనేది చేద్దాం గైస్. అంతేకాకుండా ఈ స్టాక్స్ ఆల్ టైమ్ హై దగ్గర నుంచి ఆల్మోస్ట్ 25% నుంచి 50% కరెక్షన్లో దొరుకుతుంది అనమాట. సో బెస్ట్ టైం అక్యూములేట్ చేసుకోవడానికి ఈ స్టాక్స్ మీరు కూడా అనాలిసిస్ చేసి వాచ్ లిస్ట్లో స్టాక్స్ని యాడ్ చేసుకొని అనాలిసిస్ చేసిన తర్వాత డిప్స్లో అక్యూములేట్ చేసుకోండి. ప్రస్తుతం మార్కెట్ స్లైడ్ ఫాలో అవుతున్నాయి, ఫర్దర్గా కూడా పడే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా కూడా ఈ స్టాక్స్లో స్లైట్ కరెక్షన్స్ ఉండే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల డిప్స్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆ స్టాక్స్ గురించి వన్ బై వన్ డిస్కస్ చేద్దాం. దాంట్లో చాలామంది చాలామంది రిక్వెస్ట్ చేస్తున్న స్టాక్స్ కళ్యాణ్ జ్యువెలర్స్ అనమాట. సో ఎందుకు ఇంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుందని చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు. సో ప్రజెంట్ అయితే కనుక మ్యాక్సిమం రీసెంట్ టైమ్స్లో బాగా పెరగడం వల్ల హై వాల్యుయేషన్స్లో ఉండడం వల్ల స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. రీసెంట్ క్వార్టర్ రిజల్ట్స్ కూడా బాగున్నాయి, ఫండమెంటల్స్ వైజ్ కూడా స్టాక్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. చాలా బాగుంది. కంపెనీలో కొంత ఇష్యూస్ ఉన్నాయని చెప్పి సమ్ రూమర్స్ వినిపిస్తున్నాయి, బట్ దానికంటే బెటర్ ఏంటి అంటే కనుక ఈ కంపెనీ మనకు లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. బట్ ఈ స్టాక్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఐపీఓ లిస్ట్ అయింది ఆల్మోస్ట్ 2021 ఆ టైంలో ఈ పర్టికులర్ స్టాక్ ఐపీఓ లిస్ట్ అయింది. 60, 70, 80 రూపీస్ అరౌండ్గా ఈ పర్టికులర్ ఐపీఓ స్టాక్ అనేది లిస్ట్ అయింది అనమాట. లిస్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 1 ఇయర్ దాకా కూడా అంత షార్ప్ మూమెంట్ లేదు. అక్కడి నుంచి స్టాక్లో గోల్డ్ స్టాక్స్లో కొంత ప్రాఫిట్ ఏదైతే హెవీ ర్యాలీస్ అనేవి కనిపించాయి అనమాట. స్టాక్ అక్కడి నుంచి పుంజుకుందనమాట. ఆల్మోస్ట్ 60-70 రూపీస్ స్టాక్ కాస్త ఆల్మోస్ట్ 800 రూపీస్ దాకా వెళ్ళింది. మోర్ దాన్ 10x లాస్ట్ 2 ఇయర్స్లో మనకి ఈ పర్టికులర్ స్టాక్ అనేది ఇచ్చిందనమాట. అందువల్ల ప్రాఫిట్ బుకింగ్ అనేది కామన్ థింగ్. మ్యూచువల్ ఫండ్స్ మేబీ సెల్ చేస్తుండొచ్చు, పెద్ద ప్లేయర్స్ కానీ ఎఫ్ఐఎస్ కానీ కొంత స్టేక్ని సెల్ చేస్తుండొచ్చు. ఆటోమేటిక్గా స్టాక్లో హెవీ ప్రాఫిట్ బుకింగ్, అంతేకాకుండా ఎఫ్ఎన్ఓ బ్యాన్లో పెట్టారు. స్టిల్ వన్ సైడ్ ట్రేడింగ్ జరుగుతుంది కాబట్టి కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ అనేది స్టాక్లో జరుగుతుంది అనమాట. ఫర్దర్గా కూడా మనకి స్టాక్లో కరెక్షన్ ఉండే ఛాన్స్ ఉంటుంది. చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ స్టాక్ని అక్యూములేట్ చేసుకోవచ్చా. ఆల్మోస్ట్ 800 రూపీస్ స్టాక్ కాస్త 500 రూపీస్కి వచ్చింది. ఆల్మోస్ట్ 30% కరెక్ట్ అయింది కదా, ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అని చాలామంది అడుగుతున్నారు. ఫండమెంటల్స్ చాలా బాగున్నాయి. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఖచ్చితంగా అక్యూములేట్ చేసుకోవచ్చు. 500 నియర్ బై సపోర్ట్ ఉంది. అలాగే నెక్స్ట్ మనం చూస్తే కనుక 400 నుంచి 420 స్ట్రాంగ్ సపోర్ట్ ఉందన్నమాట. బెటర్ ఈ పర్టికులర్ స్టాక్ని ఏ విధంగా అక్యూములేట్ చేసుకోవచ్చు అంటే షార్ప్ ఫాల్ అవుతుంది కాబట్టి ఎప్పుడు కూడా మనం డిప్స్లో యాడ్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఒక 30,000 ప్రజెంట్ ఉన్న లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయండి. ఇంకో 30,000 ఇంకా డిప్లో, నెక్స్ట్ రిమైనింగ్ 40,000 ఏదైతే ఉంటుందో ఇంకో డిప్లో యాడ్ చేసుకోండి. ఎవ్రీ 50 పాయింట్స్ డౌన్లో మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకి స్టాక్లో రివర్సల్ రావచ్చు, ఎందుకంటే షార్ప్ ఫాల్ అయింది కాబట్టి. రివర్సల్ వచ్చినా ఇంత మూమెంట్సే ఉంటాయి ఖచ్చితంగా లాంగ్ రన్లో. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయితే కనుక ఇది బెటర్ ఆపర్చునిటీ కింద తీసుకొని అక్యూములేట్ చేసుకోవచ్చు అనమాట. ఇది మన ఫస్ట్ స్టాక్. డిప్స్లో యాడ్ చేసుకుంటే ఎవ్రీ 50 పాయింట్స్ డౌన్లో స్లోగా అక్యూములేట్ చేసుకోండి. మీరు 10,000 ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే 3,000 చెప్పని ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎప్పుడైతే స్ట్రాంగ్ రివర్సల్ వచ్చిందో అప్పుడు రిమైనింగ్ క్వాంటిటీ యాడ్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనకి కళ్యాణ్ జ్యువెలర్స్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి టాటా పవర్. టాటా పవర్ 450, 460 రూపీస్ దగ్గర ఉన్నప్పుడు చాలామంది నన్ను టెలిగ్రామ్లో కానివ్వండి, వాట్సాప్లో కానీ చాలామంది అడిగారన్నమాట ఈ స్టాక్ని ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని. ప్రజెంట్ అయితే కనుక స్టాక్లో ఆల్మోస్ట్ 100 పాయింట్స్ ఫాల్ మనకి కనిపించింది. ఆల్మోస్ట్ 480, 490 రూపీస్ స్టాక్ కాస్త రీసెంట్ టైమ్స్లో 350కి వచ్చింది. మన టెలిగ్రామ్లో చాలామంది అడిగారన్నమాట ఏంటంటే టాటా పవర్ని అక్యూములేట్ చేసుకోవచ్చా. 340, 350 రీజన్ స్ట్రాంగ్ రీజన్ అని చెప్పుకున్నాం. అక్కడి నుంచే స్ట్రాంగ్ రివర్సల్ కూడా వచ్చింది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక అక్కడి నుంచే స్ట్రాంగ్ రివర్సల్ వచ్చింది. ఇది మనకి ప్రీవియస్గా సపోర్ట్ రీజన్ అనమాట. అందువల్ల అక్కడి నుంచి స్ట్రాంగ్ రివర్సల్, ఆ టైంలో మార్కెట్లో కూడా కొంత పాజిటివ్ మూమెంట్ రావడం వల్ల స్టాక్లో రివర్సల్ వచ్చింది. ఇది బెటర్ ఆపర్చునిటీ కింద తీసుకొని లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక టాటా పవర్ని కూడా మనం అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. లాంగ్ టర్మ్ 1,000-1,500 రూపీస్ ఈజీగా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. లాంగ్ టర్మ్ లైక్ 5 years, 8 years పీరియడ్ మనం ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఇంకా అబోవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బట్ మినిమం 1,000-1,500 ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. స్లోగా అక్యూములేట్ చేసుకుని హోల్డ్ అనేది చేసుకోండి గైస్. ఇది మనకి టాటా పవర్ షేర్ అనమాట. సెకండ్ షేర్ మంచి ఫాల్లో మనకు దొరుకుతుంది. నెక్స్ట్ టాటా మోటార్స్. టాటా మోటార్స్ షేర్ కూడా మంచి ఫాల్లో దొరుకుతుంది. ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ 2020 క్రాష్లో ఆల్మోస్ట్ 60, 70, 80 రూపీస్ దగ్గర దొరికే స్టాక్ ఆల్మోస్ట్ 1,200 రూపీస్కి అప్రాక్స్గా వెళ్ళింది. 1150, 1,200 అరౌండ్గా వెళ్ళింది అనమాట. అక్కడి నుంచి షార్ట్ కరెక్షన్ అయింది. ఏదైతే కొంత నెగిటివ్ అప్గ్రేడ్ ఇవ్వడం కొంతమంది పెద్ద వాళ్ళు, ఆ తర్వాత స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ రావడం, ఆ తర్వాత టాటా గారు కొంత చనిపోవడం, ఇదంతా కూడా స్టాక్లో సెల్లింగ్ ప్రెజర్కి ఎక్కువగా కారణాలు అయ్యాయి అనమాట. స్టాక్ అయితే కంటిన్యూస్గా సెల్లింగ్ ప్రెజర్ వల్ల కంటిన్యూస్ ఫాల్ అయింది. ఆల్మోస్ట్ 1,200 రూపీస్ స్టాక్ కాస్త 500 పాయింట్స్ అప్రాక్స్గా ఫాల్ అయింది గైస్. 700కి అప్రాక్స్గా వచ్చింది, 720 రీజన్కి అప్రాక్స్గా వచ్చింది. మనం ప్రీవియస్గా కూడా చెప్పుకున్నాం 700 నుంచి 720 రీజన్ మంచి రీజన్స్ అక్యూములేట్ చేసుకుంటాం. అక్కడి నుంచి మంచి మొమెంటం కూడా స్టాక్లో వచ్చిందనమాట. ప్రజెంట్ 800 లెవెల్ టెస్ట్ చేసి
అదే రీజన్లో అరౌండ్గా ట్రేడ్ అవుతుంది. స్లోగా ఇక్కడ నుంచి అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. 700 నుంచి 750 రీజన్స్లో కొంత క్వాంటిటీ అక్యూములేట్ చేసుకొని హోల్డ్ అనేది చేయొచ్చు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక. సో ఇది కూడా మంచి ఆపర్చునిటీ. ఆల్ టైమ్ హై దగ్గర నుంచి మోర్ దాన్ 30% ఫాల్లో మనకి దొరుకుతుంది గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఎల్ఐసి అనమాట. సో ఎల్ఐసి కూడా రీసెంట్ టైమ్స్లో ఆల్మోస్ట్ మనకి 1200 రూపీస్ దగ్గర నుంచి స్టాక్ కాస్త 400 పాయింట్స్ దాకా కూడా కరెక్షన్లో దొరుకుతుంది అనమాట. సో మంచి రివర్సల్ కూడా రీసెంట్గా లాస్ట్ 2-3 డేస్ బట్టి మార్కెట్లో స్లైట్ రివర్సల్స్ రావడం వల్ల సో ఈ పర్టికులర్ స్టాక్లో కూడా రివర్సల్ వచ్చింది. ఈ పర్టికులర్ స్టాక్ మన 600 రూపీస్ దగ్గర కూడా డిస్కస్ అనేది చేసాం. అక్కడి నుంచి మంచి మొమెంటం కనిపించింది. సో ఈ పర్టికులర్ స్టాక్ని లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే స్టిల్ మనకి మంచి వాల్యుయేషన్స్లో కూడా దొరుకుతున్న స్టాక్ అనమాట. అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు. 800 నుంచి 850 రీజన్స్ అక్యూములేట్ చేసుకుంటూ ఒకవేళ మార్కెట్ కరెక్షన్లో ఏమైనా ఫాల్ అయితే కనుక 650 నుంచి 700 రీజన్స్లో ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. సో ఈ 2 రీజన్స్ బెస్ట్ రీజన్స్ అనమాట. ఇటువంటి స్టాక్స్ని పోర్ట్ఫోలియోలో హోల్డ్ చేయడం వల్ల ప్రాబ్లం ఉండదు. మనం ప్రీవియస్గా కూడా సిడిఎస్ఎల్, బిఎస్సి కానివ్వండి, సో డిక్సాన్ టెక్నాలజీస్ ఆల్మోస్ట్ మనకి సిడిఎస్ఎల్ 1000 రూపీస్ దగ్గర ఉన్నప్పుడు చాలా వీడియోస్లో డిస్కస్ చేసాం. బిఎస్సి 1500 రూపీస్కి అప్రాక్స్గా ఉన్నప్పుడు డిస్కస్ చేసాం. ఇప్పుడు 6000 అరౌండ్గా ట్రేడ్ అవుతుంది అనమాట. సో ఇటువంటి మంచి స్టాక్స్ని ఎప్పుడు కూడా మంచి వాల్యుయేషన్స్లో ఉన్నప్పుడు అక్యూములేట్ చేసుకుని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. సో ఇది మనకి ఎల్ఐసి గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వస్తే రిలయన్స్ ఇండస్ట్రీస్ కేస్. రిలయన్స్ గురించి కూడా మనం రీసెంట్ టైమ్స్లో చెప్పుకున్నాం. మంచి క్వార్టర్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది. సో 1200 రూపీస్ నుంచి 1250 రీజన్ అని మల్టిపుల్ టైమ్స్ వీడియోస్లో చెప్పుకున్నాం. సో ఈ రీజన్ నుంచి మంచి రివర్సల్ కూడా వచ్చింది. అక్కడి నుంచి షార్ట్ మూమెంటం అనేది కనిపిస్తుంది. రిజల్ట్స్ పాజిటివ్ ఉండే వల్ల కొంత గ్యాప్ అప్ ఓపెన్ అక్కడి నుంచి మళ్ళీ పడుతుంది అనమాట. సో ఒకవేళ పడితే కనుక వెయిట్ ఫర్ 1200 నుంచి 1250 రీజన్స్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మార్కెట్ ఫర్దర్గా ఏమైనా క్రాష్ అయితే కనుక ఈ పర్టికులర్ స్టాక్ 1000 నుంచి 1050 రీజన్స్కి వచ్చే ఛాన్స్ ఉంది. ఇది చాలా నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అనమాట. ఈ 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకోండి. లాంగ్ టర్మ్ పర్పస్ ఉంటే కనుక హోల్డ్ అనేది చేసుకోవచ్చు గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ ఏషియన్ పెయింట్స్ అనమాట. ఏషియన్ పెయింట్స్ కూడా ఆల్ టైమ్ హై ఆల్మోస్ట్ 3300 3400 లెవెల్స్ దగ్గర నుంచి కంటిన్యూస్ సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది అనమాట. మొన్న ఫ్రైడే రోజు స్లైట్ రివర్సల్ వచ్చింది. బట్ ఈ రివర్సల్ మనం లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక 1 డే రివర్సల్ లేదా 1 డే ఫాల్కి మనం భయపడాల్సిన అవసరం లేదు. అక్యూములేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రజెంట్ ఉన్న లెవెల్స్ దగ్గర అక్యూములేట్ చేసుకోవచ్చు. 2000 కూడా చాలా స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్, 1750 స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ అనమాట. ఈ 3 రీజన్స్ చాలా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్స్ అనమాట. సో ఆ రీజన్స్లో అక్యూములేట్ చేసుకొని హోల్డ్ అనేది చేసుకోవచ్చు గైస్. సో ఇది మనకి ఏషియన్ పెయింట్స్ గురించి అనమాట నెక్స్ట్ స్టాక్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి సీజీ పవర్ అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా లాంగ్ టర్మ్లో బాగా పెరిగే ఛాన్స్ ఉన్న స్టాక్. మీరు అబ్జర్వ్ చేయండి, లాస్ట్ 4-5 ఇయర్స్ ఎంత బాగా పర్ఫామ్ చేసింది స్టాక్. ఆల్మోస్ట్ 50 రూపీస్ స్టాక్ కాస్త అంత బాగా పర్ఫామ్ చేసింది. ప్రెజెంట్ అయితే కనుక ఆల్మోస్ట్ 850 రూపీస్ దగ్గర నుంచి 600కి అరౌండ్గా కరెక్షన్లో మనకి దొరుకుతుంది. ఆల్మోస్ట్ సో 250 పాయింట్స్ అరౌండ్ కరెక్షన్లో దొరుకుతుంది అనమాట. సో స్లైట్ రివర్సల్ స్టాక్స్లో రీసెంట్ లాస్ట్ 2-3 డేస్ బట్టి మార్కెట్ స్లైట్ రివర్సల్స్ రావడం వల్ల ఈ స్టాక్లో కూడా మంచి రివర్సల్ వచ్చింది. బట్ అక్యూములేట్ చేసుకోండి, ఒకేసారి బై చేయకండి. సో స్టిల్ మనకి ఈ పర్టికులర్ స్టాక్ హై లెవెల్స్లో ఉంది. సో 600 నుంచి 650 రీజన్స్ దగ్గర, అలాగే 500 480 నుంచి 500 రీజన్ కూడా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అనమాట. ఆ రీజన్లో కూడా మనం అక్యూములేట్ చేసుకోవచ్చు. ఈ 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకుని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఇది కూడా లాంగ్ రన్లో చాలా బాగా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉంది గైస్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి హాల్. సో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అనమాట. సో డిఫెన్స్ సెక్టర్లో 100% సో మెజారిటీ ఉన్న స్టాక్ అనమాట. లాంగ్ రన్లో మనకి బాగా పర్ఫామ్ చేసే ఛాన్స్ ఉన్న స్టాక్. ఈ పర్టికులర్ స్టాక్ను కూడా మనం 1500 2000 రూపీస్కి అరౌండ్గా ఉన్నప్పుడు కూడా చాలా టైమ్స్ డిస్కస్ చేస్తాం. ఈవెన్ ఏదైతే మనకి ఎలక్షన్స్ ముందు కూడా ఈ పర్టికులర్ స్టాక్ని బాగా మనం మల్టిపుల్ వీడియోస్లో డిస్కస్ అనేది చేసాం. అక్కడి నుంచి చాలా బాగా పర్ఫామ్ చేసింది. లాస్ట్ 6 మంత్స్ నుంచి కూడా అంత పర్ఫార్మెన్స్ లేదు. బట్ మళ్ళీ కూడా మనకి నెక్స్ట్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో మనకి బడ్జెట్ ఉంటుంది. ఆ బడ్జెట్ వల్ల సో డిఫెన్స్ సెక్టర్ స్టాక్స్ కొంత పాజిటివ్ ఉండే ఛాన్స్ ఉంది. ఆల్రెడీ స్టాక్స్లో మంచి మొమెంటం కనిపిస్తున్నాయి. సో ఎస్టర్డే ఫ్రైడే రోజు ఆల్మోస్ట్ 5% దాకా కూడా అప్ సైడ్ మొమెంటం కనిపించింది అనమాట. లాంగ్ టర్మ్ పర్పస్ ఉంటే కనుక ఎవ్రీ 500 పాయింట్స్ డిప్లో అక్యూములేట్ చేసుకోండి అప్ టు 3000 లెవెల్స్. సో మళ్ళీ బడ్జెట్ అయిపోయిన తర్వాత పడే ఛాన్స్ ఉంటుంది. అందువల్ల ఒకేసారి బై చేయకుండా ఈ 3 డిప్స్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి గైస్. ఖచ్చితంగా లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయదగ్గ స్టాక్ అనమాట. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది కూడా మనకి కొచ్చిన్ షిప్ యార్డ్. సో కొచ్చిన్ షిప్ యార్డ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై 3000 లెవెల్స్ దగ్గర నుంచి ప్రజెంట్ 1500 రూపీస్ దగ్గర దొరుకుతుంది. ఆల్మోస్ట్ 50% ఫాల్లో మనకి కరెక్షన్లో మనకి దొరుకుతుంది అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్లో కూడా స్లైట్ రివర్సల్స్ వచ్చాయి. సో ఈ పర్టికులర్ స్టాక్ను కూడా మీరు అక్యూములేట్ చేసుకోవచ్చు. 1500 1250 రీజన్స్లో అక్యూములేట్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు. సో లాంగ్ టర్మ్ పర్పస్ ఉంటే కనుక. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి కేపీ టెక్నాలజీస్ అనమాట. సో కేపీ టెక్నాలజీస్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు. సో ఐపీఓ టైంలో కూడా ఐపీఓ వచ్చిన తర్వాత కూడా 500 600 రూపీస్ దగ్గర ఉన్నప్పుడు కూడా మల్టిపుల్ టైమ్స్ ఈ పర్టికులర్ స్టాక్ గురించి మనం డిస్కస్ చేసాం. ఫ్యూచర్ ఉన్న స్టాక్ ఖచ్చితంగా హోల్డ్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ పర్పస్ ఉంటే హోల్డ్ చేసుకోవచ్చు అని రీసెంట్ టైమ్స్లో ఈ పర్టికులర్ స్టాక్ ఆల్మోస్ట్ 500 600 రూపీస్ దగ్గర నుంచి 1900 రూపీస్ దాకా కూడా వెళ్ళింది. అక్కడి నుంచి మంచి కరెక్షన్లో దొరుకుతుంది. స్టిల్ మనకి సో నెగిటివ్ ట్రెండ్ అయితే ప్రెజెంట్ అయితే కనుక కనిపిస్తుంది. మంచి సపోర్ట్ 1300 రూపీస్ సపోర్ట్ లెవెల్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. అలాగే నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ 1000 లెవెల్ అనమాట.
అనమాట. సో ఈ 2 డిప్స్లో అక్యూములేట్ చేసుకొని హోల్డ్ అనేది చేసుకోవచ్చు గైస్. సో ఇది మన కేపీ టెక్నాలజీస్ గురించి అనమాట. సో ఇవన్నమాట 10 స్టాక్స్ ఏవైతే ఆల్ టైమ్ హై దగ్గర నుంచి మంచి కరెక్షన్లో దొరుకుతున్నాయి. అంతేకాకుండా ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీస్ ఈ ఫాల్లో మనం అక్యూములేట్ చేసుకోగలిగితే కనుక లాంగ్ రన్లో మనకి మళ్ళీ కూడా బాగా బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ వన్ మనం కళ్యాణ్ జ్యువెలర్స్ డిస్కస్ చేసాం. సెకండ్ వన్ టాటా పవర్, థర్డ్ వన్ టాటా మోటార్స్, ఫోర్త్ వన్ ఎల్ఐసి, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి రిలయన్స్, సిక్స్త్ వన్ వచ్చేసరికి ఏషియన్ పెయింట్స్, సెవెంత్ వన్ వచ్చేసరికి సీజీ పవర్, ఎయిత్ వన్ వచ్చేసరికి హాల్, నైన్త్ వన్ వచ్చేసరికి కొచ్చిన్ షిప్యార్డ్, 10th వన్ వచ్చేసరికి కేపీ టెక్నాలజీస్ కైసా. సో ఈ స్టాక్స్లో మీరు మీ పోర్ట్ఫోలియోలో ఏ స్టాక్స్ని హోల్డ్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే మీ వ్యూలో ఇంకేమైనా స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉండి బాగా ఫాలో దొరుకుతున్న స్టాక్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చాలా మందికి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్. అలాగే మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. మీరు ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.